మన లైఫ్లో మనకి బిగ్గెస్ట్ ఫినాన్షియల్ డెసిషన్ ఏంటి అంటే సొంత ఇల్లు కొనుక్కోవడం. సో ఇక్కడ మనకు ఒక కన్ఫ్యూజన్ ఉంది. సో ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వరకు చూడండి, మీకు ఆ కన్ఫ్యూజన్ గురించి ఒక క్లారిటీ వస్తుంది. వెల్కమ్ టు ది రియల్ ఎస్టేట్ విత్ సుందర్. మీకు తెలుగులో కంప్లీట్గా రియల్ ఎస్టేట్ అనేది సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రియల్ ఎస్టేట్ గురించి కానీ ఆర్ ప్రాపర్టీ అడ్వైజర్స్ గురించి కానీ మీరు మన ఛానల్ని కంప్లీట్గా ఫాలో అయిపోవచ్చండి. సో ఫైనల్గా మనం హౌస్ పర్చేజ్ అని చెప్పి డిసైడ్ అయిపోయామండి. ఇప్పుడు మనకు అసలైన కన్ఫ్యూజన్ అదే ఏంటంటే ఏది పర్చేజ్ చేయాలి, అపార్ట్మెంటా, ఇండిపెండెంట్ హౌసా ఆర్ విల్లా, ఏది పర్చేజ్ చేయాలి? సో దీని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఫస్ట్ విల్ గో విత్ అపార్ట్మెంట్. దీనిలో అడ్వాంటేజెస్ ఏముంటాయి, డిసడ్వాంటేజెస్ ఏముంటాయి, హిడెన్ ఛార్జెస్ ఏముంటాయి అనేసి మాట్లాడుకుందాం. సో అడ్వాంటేజెస్ ఏంటంటే సేఫ్టీ అండ్ కమ్యూనిటీస్. సో బిల్డర్ ఏంటంటే వాళ్ళకి తగ్గ ప్రాజెక్ట్ తగ్గ రేంజ్కి మన కమ్యూనిటీస్ని కొన్ని ప్రొవైడ్ చేసి కస్టమర్ అట్రాక్ట్ చేస్తూ ఉంటారండి. సో అమ్యూనిటీస్ అంటే ఏం లేదండి, లైక్ స్విమ్మింగ్ పూల్ కావచ్చు, ప్లేయింగ్ ఏరియా కావచ్చు, పార్కింగ్ స్పేసెస్ కావచ్చు, సో మినీ థియేటర్ కావచ్చు. సో ఇలా కొన్ని ప్రొవైడ్ చేస్తారు. సేఫ్టీ అండి, కంప్లీట్గా సేఫ్టీ ఉంటుంది, 24/7 సేఫ్టీ ఉంటుంది సిన్స్ వీఆర్ ఇన్ గేటెడ్ కమ్యూనిటీ. అనదర్ థింగ్ వచ్చేసి ఏంటంటే లో మెయింటెనెన్స్. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇండిపెండెంట్ హౌస్ లాగా కానీ ఆర్ విల్లాగా కానీ సో మంత్ కంప్లీట్గా త్రూఅవుట్ ప్రాపర్టీ మనం వచ్చేసి క్లీన్ చేసుకోవడం కానీ లేదంటే ఏదైనా ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఏమైనా చేసుకోవడం కానీ మనం చేసుకోగలుగుతాం. సో మనకంటూ ఒక కమ్యూనిటీ ఉంటుంది కాబట్టి సో వాళ్ళందరూ ఒక పర్సనల్ పెట్టి చేపిస్తూ ఉంటారు. సో విత్ ఇన్ హౌస్ మనం ఏమైనా చూసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ప్రైస్. సో కంపేర్ ఇండిపెండెంట్ హౌస్ ఆర్ విల్లా, సో ఇది ప్రైస్ అనేది విత్ ఇన్ రేంజ్లో ఉంటుంది. సో వాటితో కంపేర్ చేసుకుంటే మనకు చాలా తక్కువగా వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసిందంటే హై రెంటల్ డిమాండ్. సో మనకు ఫర్ ఎగ్జాంపుల్ నేనే రెంటెడ్ కస్టమర్ అనుకోండి, ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవాలనుకున్నా కానీ విల్లా తీసుకోవాలనుకున్నా కానీ సో ఆ రెంట్స్ అనేవి టూ మచ్ హయ్యర్లో ఉంటాయి. సో అందువల్ల నేను ఏంటంటే అపార్ట్మెంట్ అనేది ఈజీగా ప్రిఫర్ చేస్తాను. ప్లస్ ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే నాకు అక్కడ సెక్యూరిటీ ఉంటుంది, ప్లస్ సమ్ అమ్యూనిటీస్ అనేవి నేను వాడుకోవచ్చు. నౌ విల్ టాక్ అబౌట్ డిసడ్వాంటేజెస్. సో డిసడ్వాంటేజెస్ మేజర్గా ఏముంటుందంటే సో ప్రైవసీ మిస్ అయిపోతుంది. ప్రైవసీ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాల్ డ్రిల్ చేసుకోవాలి. సో చేసుకున్నప్పుడు అవతల ఫ్లాట్ వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు. ఆ సిచ్యువేషన్లో వాళ్ళు వచ్చేసి ఏంటంటే మిమ్మల్ని అడగచ్చు, అలా చేయొద్దండి మాకు డిస్టర్బెన్స్గా ఉంది, లేదంటే హోల్ కంప్లీట్గా యువతల సైడ్ వచ్చేసట్టుగా ఉంది, అలానే కొన్ని సమ్ క్వరీస్ అని రైజ్ చేస్తారండి. సెకండరీ వచ్చేసి ఏంటంటే కస్టమైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 BHK కొన్నారు ఆర్ 3 BHK కొన్నారు. సో దీని వచ్చేసి ఏంటంటే మీరు కస్టమైజేషన్ చేసుకోవాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 2Dని 3Dగా మార్చుకోవాలి, లేదంటే కిచెన్ లేదా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే దేర్ విల్ బి సమ్ రెగ్యులేషన్స్. సో అందువల్ల ఏంటంటే కస్టమైజేషన్ ఏంటంటే మన హ్యాండ్లో ఉండదు. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అసోసియేషన్ ఉంటుందండి. సో ఇక్కడ మనకు ఒక అసోసియేషన్ ఉంటుంది. మనం ఏం చేయాలన్నా, చిన్న చేయాలన్నా పెద్ద చేయాలన్నా ఖచ్చితంగా రూల్స్ అంటే రెగ్యులేషన్స్ అంటే మనం ఫాలో అవుతూ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి అంటే పార్కింగ్ లిమిటేషన్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ వైల్ పర్చేసింగ్ ఏంటంటే మనం పార్కింగ్ తీసుకున్నాం అనుకుంటే నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్లో ఏదైనా ఇంకో వెహికల్ కొన్నామంటే అలాంటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. లేదంటే ఇప్పుడు నాకు ఏ వెహికల్ లేదు, సో వెహికల్ లేకుండా ఉంటే మనం ఎలా యాజ్ ఏ కస్టమర్ ఎలా ఆలోచిస్తాము? సో ఎనీవే వాళ్ళు ఏంటంటే అమౌంట్ వేస్తారు కాబట్టి నాకు ఇప్పుడు నాకు వెహికల్ లేదు కాబట్టి సో వితౌట్ పార్కింగ్ నేను పే చేస్తానని చెప్తాను. సో ఆఫ్టర్ సమ్ టైమ్ వెన్ యూ పర్చేజ్ వెహికల్ అనేది అలాంటప్పుడు ఏంటంటే మనకు కొంచెం కష్టంగా ఉంటుంది. అవి మేజర్గా మాట్లాడుకోవాలనుకుంటే నౌ విల్ టాక్ అబౌట్ హిడెన్ చార్జెస్. సో ఇందులో హిడెన్ చార్జెస్ ఏముంటాయంటే సో మనం లో మెయింటెనెన్స్ అనేది ఒక అడ్వాంటేజ్గా తీసుకున్నాం. సో మీకు ఎప్పుడైతే లో మెయింటెనెన్స్ ఉందో సో సమ్మన్ ఈస్ వర్కింగ్ ఆన్ అదర్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ కామన్ ఏరియా ఉంటుంది, లేదంటే గార్డెనింగ్ ఉంటుంది. సో అక్కడ ఏంటంటే ఖచ్చితంగా మనకి ఎక్స్ట్రా వర్కర్స్ అనేది పనిచేస్తూ ఉంటారు. సో మంత్లీ శాలరీస్ వాటికి ఏంటంటే మనకు సో మంత్లీ పర్ హెడ్ ఎంత అని చెప్పేసి ప్రతి ఒక్క ఫ్లాట్కి షేరింగ్ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి కార్పస్ ఫండ్ అంటే మనం స్టే చేసిన అపార్ట్మెంట్లో మనకు వచ్చేసి లిఫ్ట్ ఉండొచ్చు, ఇంకేదంటే గార్డెనింగ్ చేస్తున్నారు కదా అక్కడ ఏంటంటే ఆ ప్లేయింగ్ ఏరియాలో కానీ ఎక్కడైనా కావచ్చు, సో సమ్ ఎలక్ట్రిసిటీ కావచ్చు, సంథింగ్ ఏదైనా కావచ్చు. సో ఫ్యూచర్ని బేస్ చేసుకొని, ఫ్యూచర్ని ప్రెడిక్ట్ చేసుకొని సో ఫ్యూచర్లో ఏదన్నా మేజర్ ఇష్యూస్ వచ్చినప్పుడు వాటికి మనం అప్పటికప్పటికే సో ఫండ్ అనేది కలెక్ట్ చేసుకొని వాటిని ఫిక్స్ చేయడం కొంచెం కష్టం ఉంటుంది కాబట్టి సో ఇనిషియల్ స్టేజ్లోనే సో ఫ్లాట్ నుంచి ఇంత అని చెప్పేసి వాళ్ళు తీసుకొని
వాళ్ళు స్టోర్ చేసి పెట్టుకుంటారు. ఎప్పుడైతే మనకు మేజర్ ఇష్యూస్ అనేవి వస్తాయో అలాంటి టైంలో ఆ అమౌంట్తో వాళ్ళు వచ్చేసి దాన్ని ఫిక్స్ చేస్తారండి. అనదర్ థింగ్ వచ్చేసి ఏంటంటే పార్కింగ్ లిమిటేషన్స్. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి. సో మీకేందనంటే ఒక పార్కింగ్ స్పేస్ ఒకటి తీసుకుంటే నెక్స్ట్ ఇంకొకటి కావాలనుకున్నప్పుడు కష్టం అవుతుంది. దెన్ ఇంటీరియర్స్. సో డెవలపర్స్ అనేవాళ్ళు ఈవెన్ ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఎవ్రీథింగ్. ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు, విల్లా కావచ్చు, వాళ్ళు వచ్చేసి ఒక ఇంటీరియర్ చేసి మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. లేదంటే లిమిటెడ్ చేసి మనకు సేల్ చేస్తున్నప్పుడు మన విషయం తగ్గట్టు మనం కొంచెం హై రేంజ్లో పోవాలనుకున్నాం అనుకోండి. సో దాని మనకు తగ్గట్టు మనం ఏదైనా పే చేసుకోవాల్సి వస్తుంది. నౌ విల్ టాక్ అబౌట్ ఇండిపెండెంట్ హౌస్. సో ఇక్కడ ప్రాపర్టీకి, హౌస్కి సో మీరే బాస్ అండి. సో కంప్లీట్గా అంతా రూలింగ్ అంతా మీలో ఉంటుంది. సో మీరే బాస్. సో అది మెయిన్ అడ్వాంటేజ్. సెకండ్ థింగ్ ఏంటంటే ప్రైవసీ. మనం అపార్ట్మెంట్లో మాట్లాడుకున్నలాగా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్లియర్ చేసుకోవాలనుకోండి, అవతల ఫ్లాట్ వచ్చి మాట్లాడతారు, వీళ్ళు వచ్చి అడుగుతారు, వాళ్ళు వచ్చి అడుగుతారు అనేసి మనం థింక్ చేయలేదండి. అది యువర్ ల్యాండ్, యువర్ ప్రాపర్టీ. సో మీరు ఏమైనా చేసుకోవచ్చు, నో వన్ విల్ క్వశ్చన్ యూ. అనదర్ థింగ్ వచ్చేసి నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే కస్టమైజేషన్. సో మన అపార్ట్మెంట్లో దానికి అసోసియేషన్ ఉంటుంది, ఆ రూల్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి మనం ఫాలో అవుతూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ అది స్ట్రక్చర్గా డిపెండ్ అయి ఉంటుంది. సో మనం మీద ఆ స్ట్రక్చర్ని బ్రేక్ చేయకూడదని చెప్పేసి ఆ కస్టమైజేషన్కి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. వెన్ ఇట్ కమ్స్ టు ది ఇండిపెండెంట్ హౌస్, సో యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. దెన్ సో లాంగ్ టర్మ్లో బెటర్ అప్రిషియేషన్ ఉంటుందండి. నౌ విల్ టాక్ అబౌట్ డిసడ్వాంటేజెస్. డిసడ్వాంటేజెస్ ఏంటంటే కంపేర్ టు అపార్ట్మెంట్ ఇక్కడ మనకు ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సెక్యూరిటీ. సో మనకు అపార్ట్మెంట్లో ఉన్నట్టు ఇక్కడ 24/7 సెక్యూరిటీ ఉండదు. అది మనం ప్రొవైడ్ చేసుకోవాలి. అది మనం పెట్టుకుంటాము, ఏదైనా ఎక్స్ట్రాగా మనం పే చేసుకోవాలి, మనం అరేంజ్ చేసుకున్న దాన్ని బట్టి సెక్యూరిటీ అనేది డిపెండ్ అయి ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లోన్ ఇష్యూస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిమోట్గా ఎక్కడైనా ప్రైవేట్గా ల్యాండ్ కొనుక్కున్నారు. సో అక్కడ వచ్చేసి ఏంటంటే ఇండిపెండెన్స్ అనేది బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారు. అలాంటి టైంలో గెటింగ్ లోన్ అనేది కొంచెం డిఫికల్ట్. ఎందుకంటే సో మీకు అక్కడ ఆ లోన్ అనేది ఇవ్వడం వాళ్ళు కొంచెం ఆలోచిస్తారు. సో అప్రూవల్ కరెక్ట్గా ఉందా, సో ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉందా, ఎవ్రీథింగ్ అనేది వాళ్ళు కొంచెం ఆ ప్రాసెస్ కొంచెం లాంగ్ అవుతుందండి. సో అదే మీరు ఇక్కడ అప్రూవల్ లేఅవుట్లో తీసుకున్నారనుకోండి. సో సమ్ బ్యాంక్స్ అంటే ఆల్రెడీ అక్కడ టైప్ అయి ఉంటాయి, ఆల్రెడీ కొంతమంది లోన్స్ అప్రూవ్ చేసి ఉంటారు కాబట్టి ఆ ప్రాసెస్ విల్ కొంచెం లెస్ కంపేర్ టు రిమోట్ ఏరియా కంటే. సో నా పర్సనల్ సజెషన్ ఏంటంటే సో మీరు ఎప్పుడైనా ఈ విధంగా ప్రాపర్గా ఒక ఇండిపెండెంట్ హౌస్ కావాలనుకుంటే బెటర్ పర్చేస్ a plot from the trusted builders or trusted layouts. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీరు ఆ కమ్యూనిటీ ఫీల్ మిస్ అయిపోతారండి. ఫర్ ఎగ్జాంపుల్ అపార్ట్మెంట్ లివింగ్ అనుకోండి, ఏదైనా ఫెస్టివల్ వచ్చినా సంథింగ్ అని జరుగుతున్నా కానీ సో ఆ కమ్యూనిటీగా వచ్చి సెలబ్రేట్ చేసుకోవడం, సో ఆ ఫీల్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. సో ఇండిపెండెంట్ హౌస్లో ఉన్నప్పుడు ఏంటంటే అదంతా మీరు ఓన్గా ఏంటంటే మీరే సెలబ్రేట్ చేసుకోవడం, మీరే ఉండడం. సో ఆ ఫీల్ ఖచ్చితంగా మీకు ఆ ఫీల్ మిస్ అయ్యామని అనిపిస్తుంది. బట్ సో మీరు ఎక్కడైతే గేటెడ్ కమ్యూనిటీలో ప్లాట్ కొనుక్కున్నారంటే ఈవెన్ దో ఇట్ ఈస్ గేటెడ్ కమ్యూనిటీ, స్టిల్ యూ కెన్ ఫార్మ్ ఏ అసోసియేషన్ అండ్ యూ కెన్ సెలబ్రేట్ ఆర్ యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ యాజ్ లైక్ అపార్ట్మెంట్స్. దీంట్లో హిడెన్ చార్జెస్ ఏముంటాయి? సో దీంట్లో హిడెన్ చార్జెస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిమోట్ ఏరియాలో ఎక్కడ కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకోండి. సో అలాంటప్పుడు ఏంటంటే మనం టార్గెట్ పెట్టుకోండి. సో ఈ టైంకి నేను ఇంట్లోకి వెళ్ళాలి, హౌస్ వార్మింగ్ చేసుకోవాలి, లేదనంటే విత్ ఇన్ ద బడ్జెట్లో నేను కంప్లీట్ చేయాలి అని చెప్పేసి మనకు కొంచెం మైండ్లో ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద రియల్ టైం సో అది అనేది ఓవర్ రన్ అవుతుందండి. అనుకున్న టైం కంటే దాటిపోతుంది. ఇది తెలిసినా కదండి, టైం దాటిపోయిందంటే ఆటోమేటిక్గా స్పెండ్స్ అంటే ఎక్కువ అవుతూ ఉంటాయి. ఆల్సో మనం ఇనిషియల్గా ప్లాన్ చేస్తున్న లాస్ట్ కంప్లీషన్కి లాట్ ఆఫ్ యాడ్-ఆన్స్ అంటే మనం యాడ్ చేస్తూ ఉంటాం. సో వాటికి ఎక్స్ట్రాగా స్పెండ్ చేస్తూ ఉంటాం. సో ఇది కూడా ఏంటంటే విత్ ఇన్ మనం ఫస్ట్ క్యాలిక్యులేట్ స్పెండ్స్లో రాదు. అందువల్ల ఇది అడిషనల్ అమౌంట్ మనం మాట్లాడుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం ఇండిపెండెంట్ హౌస్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఆ మోటార్ ఉన్నగా ఆ మోటార్ ఛార్జెస్ కానీ, ఆ బోర్వెల్ కానీ, ఆ డ్రైనేజ్ చేసినట్టు కానీ అవన్నీ ఏంటంటే హిడెన్ ఛార్జెస్ అండి. వాళ్ళు ఏంటంటే అవన్నీ కంబైన్ వేసుకొని మనకు అనేటివి సేల్ చేయడం జరుగుతుంది. లేదనంటే మీరు కట్టుకున్నప్పుడు కూడా సో ఇవన్నీ మీరు చేసుకోవాలి, అది ఎక్స్ట్రా అమౌంట్. ప్లస్ అలా ప్రాపర్టీ అప్రూవల్ కానీ అవన్నీ తెచ్చుకోవాలంటే అది ఎక్స్ట్రా థింగ్. నెక్స్ట్ మీకు వచ్చేసి ప్రాపర్టీ ట్యాక్స్ మాట్లాడుకున్నామంటే కంపేర్ టు అపార్ట్మెంట్ ఒక ఇండిపెండెంట్ హౌస్ యొక్క ప్రాపర్టీ ట్యాక్స్ అనేది అధికంగా ఉంటుంది.
నౌ విల్ టాక్ అబౌట్ విల్లాస్. సో విల్లా అంటే అందరూ తెలిసిందే. సో ఇది ఒక ప్రైమ్ అండ్ లగ్జరీ ప్రాపర్టీ. సో ఆటోమేటిక్గా ఏంటంటే ఒక హై స్టేటస్ ప్రాపర్టీ అండి. ఈ విల్లా అని చెప్పగానే ఎవరికైనా ఏంటంటే సొసైటీలో కానీ ఎవరికైనా వినేవాళ్ళకి కానీ చూసేవాళ్ళకి ఏంటంటే ఆ స్టేటస్ కానీ అది డిఫరెంట్ ఫీల్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బెటర్ అప్రిషియేషన్ ఉంటుందండి. దెన్ మనకు స్పేస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మోస్ట్లీ విల్లా గురించి మాట్లాడుకున్నామంటే స్పేస్ అనేది ఎక్కువగా ఉంటుంది. డూప్లెక్స్ ట్రిప్లెక్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఆబ్వియస్గా మనకు స్పేస్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ ప్రీమియం లైఫ్ స్టైల్ కాబట్టి సో మనకి ప్రొవైడ్ చేసే క్లబ్ హౌస్ కానీ ఉండే గేటెడ్ కమ్యూనిటీ కానీ అక్కడ మన ఎన్విరాన్మెంట్ కానీ సో అదంతా నెక్స్ట్ స్టైల్ ఉంటుందండి. విల్ టాక్ అబౌట్ డిసడ్వాంటేజెస్. సో డిసడ్వాంటేజెస్ అంటే ఏం లేదండి. సో ప్రైస్ కంపేర్ టు ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ మనం అంతా నెక్స్ట్ లెవెల్లో ఉంటాం అనుకుంటున్నాము. సో దాని తగ్గట్టే మనకు వచ్చి ఛార్జెస్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయండి. క్లబ్ హౌస్ ఫీజెస్ అని సో మనకు మెంబర్షిప్ అనేది ఉంటుంది. సో ఆ ప్రైమ్ మెంబర్షిప్ అనేది కొంచెం అవి కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి అంటే ఎక్స్పెన్సివ్ అండి. కంపేర్ టు అపార్ట్మెంట్ ఇండిపెండెంట్ హౌస్ అంటే ఇది ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. మనం మాట్లాడుకునే విధంగా కస్టమైజేషన్స్ కొంచెం కష్టంగా ఉంటాయి. ఎందుకంటే మనం గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఒక అసోసియేషన్స్ అని వాళ్ళకు రూల్స్ ఉంటాయి కాబట్టి కస్టమైజేషన్ కొంచెం కష్టంగా ఉంటుంది. ఫైనల్గా ఒక ప్యాటర్న్ చూసారంటే అపార్ట్మెంట్ కావచ్చు, ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు, ఆర్ విల్లా కావచ్చు, బిల్డర్ అనేవాళ్ళు కానీ ఆర్ మనమైనా కానీ సో నెక్స్ట్ లెవెల్ తగ్గట్టు డిజైన్ చేసుకున్నా కానీ ఆర్ బిల్డర్ ఆ నెక్స్ట్ లెవెల్ తగ్గట్టు కానీ డిజైన్ చేసినట్టు కానీ మనకు ఆ పెట్టే ఎక్స్పెన్సెస్ కూడా నెక్స్ట్ లెవెల్ తగ్గట్టే ఉంటాయి. సో మనం చెప్తుంటారు కానీ పెద్దవాళ్ళు పిండికి తగ్గ రొట్టె అని చెప్పేసి అదేవిధంగా సో విల్లా అంటే విల్లా తగ్గట్టు లైఫ్ స్టైల్ ఉంటుంది, ఇండిపెండెన్స్ అంటే దాని తగ్గట్టు లైఫ్ స్టైల్ ఉంటుంది, అపార్ట్మెంట్ అంటే దాని తగ్గట్టు లైఫ్ స్టైల్ ఉంటుంది. అక్కడ ప్రొవైడ్ చేసే బెనిఫిట్స్ అన్నీ మనకే ఆ బటన్ అంతా మనకే పడుతుంది. ఈవెన్ నేను డెవలపర్ అయినప్పుడు నేను బిల్డర్ అయినా డెవలపర్ అయినా కానీ నేను ఏం స్పెండ్ చేసినా నేను కొంచెం లగ్జరియస్గా పోతానంటే ఆ పెట్టే రూపీ మీ దగ్గర తీసుకుంటూ ఉంటామండి. సో బట్ ఎనీవే మనం పర్చేజ్ చేస్తున్నాం కాబట్టి సో మన యొక్క ఫ్లెక్సిబిలిటీకి సో మన యొక్క విషెస్కి సో కంప్లీట్గా పర్చేసింగ్ ఆ డెసిషన్ అనేది కంప్లీట్గా మన హ్యాండ్స్లో ఉంటుంది కాబట్టి ఇది మెనీ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని ఉంటుందండి. సో మనకున్న బడ్జెట్ని బేస్ చేసుకొని ఉంటుంది, మన ఫ్యామిలీ కమిట్మెంట్స్ని బేస్ చేసుకొని ఉంటుంది, అలాగే లొకేషన్ ప్రిఫరెన్సెస్. సో మనం క్లియర్గా మాట్లాడుకున్నాం అనుకుంటే సో చాలామంది వాళ్ళకి ఏంటంటే సో ఇండిపెండెంట్ హౌస్లో ఉండాలనుకుంటారు ఆర్ విల్లాస్లో ఉండాలనుకుంటారు. సో వాళ్ళకి బడ్జెట్ కాన్స్టెంటే కాదు. బట్ మనం చూసామంటే ఈ మ్యాక్సిమం సిటీస్లో నేను మ్యాక్సిమం సిటీస్ గురించి మాట్లాడుతున్నాను అండి. మనకి విల్లాస్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అవుట్స్కర్ట్స్లో దొరుకుతాయి. మనకి సిటీ రేంజ్లో కావాలంటే కొంచెం జర్నీ వాళ్ళు సిటీ రేంజ్ ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళు కొంచెం జర్నీ చేస్తుంది. సో ఆ ట్రాఫిక్ని అది కానీ కొంచెం హెడేక్ థింగ్. అందువల్ల వాళ్ళకి ఆ విషయం ఉన్నప్పటికీ వాళ్ళకి బడ్జెట్ ఉన్నప్పటికీ వాళ్ళు ఏంటంటే నియర్ బై అపార్ట్మెంట్స్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు బికాస్ దే వాంట్ టు బీ విత్ ఇన్ సిటీ ప్రిమిసెస్. సో అందువల్ల ఏంటంటే ఆ కంప్లీట్గా డెసిషన్ అది మన ఫ్లెక్సిబిలిటీని బట్టి బేస్ అయి ఉంటుందండి. సో ఇక్కడ వన్ ఆప్షన్ పర్ఫెక్ట్ అని కాదండి. సో మనకి ఏదైతే సెట్ అవుతుందో మనకి ఏదైతే సూట్ అవుతుందో అదే పర్ఫెక్ట్ అండి. అండ్ మోస్ట్లీ మీరు అనుకుంటూ ఉంటారు ఇవన్నీ మనం తెలిసినట్టే కదని చెప్పేసి. ఎస్, మ్యాక్సిమం మీకు తెలిసినట్టువే అండి. సో ఇన్ కేస్ నేను ఏదైనా మిస్ అయ్యి ఉంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి. సో వాటిని నేను వేరే వీడియో ద్వారా కవర్ చేస్తానండి. సో ఐ హోప్ ఈ వీడియోని మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా కొంచెం హెల్ప్ అవ్వచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే కింద బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో తొందరలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ఎందుకు వస్తాను. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.